ఏంటి రంగి, ఏంటిది? మీరనుకోలేదు బాబు. నన్ను అనుకోలేదా? ఎవరిని అనుకున్నా? పొండి బాబు. ఆ కొంకరలు తిరగడం మానేసి ఎవరిని అనుకున్నావు చెప్పా. వెళ్ళి నీ పని చూసుకోపా. హలో రామ్ గారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఒకసారి దుర్గం చెరువుకు వస్తారా? మా అన్నయ్యతో మీరు మాట్లాడారుగా, ఊరికే ఇవన్నీ ఎందుకండి? పెళ్లికి చట్టం కావాలి కానీ ప్రేమకి చట్టం అక్కర్లేదు. ప్రేమకి చట్టం ఉంటే రోమియో సలీం దేవదాసులు చచ్చిపోయేవాళ్ళు కాదు, పెళ్లిళ్ళు చేసుకుని భర్తలై బతుకుండేవాళ్ళు. నో జస్ట్ ఫార్మాలిటీకి. ఇట్స్ ఓకే. ఇంతకీ మీ ఫోటో ఎవరు పంపుతున్నారు? నా ప్రియ కన్నా ముందు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగుండేది. ఏం చేసేవారు? కచ్చాక్ కచ్చాక్. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకునేవాణ్ణి. కంగారు పడకండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. జాతకాలు కలవలేదనుకోండి, ప్రియకు నాకు పెళ్లి కాదు. అందుకే ఐ లవ్ యూ చెప్పే టైంలో కసక్కని తాడి కట్టేయాలి, అంతే. ఖలాస్, ఐఎమ్ పాస్. కానీ మీరు జాతకాలు ఘాతకాలంటూ మమ్మల్ని దూరం చేస్తున్నారు. మా జాతకాలు కలిసేలా చూడండి, లేదంటే లేదంటే కచాక్ వస్తా. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, నువ్వు అరుణ్. ఏంటి ఇలా వచ్చావు? నాన్నగారి కోసమా? కాదండి, అవునండి, నాన్నగారి కోసమే. నాన్నగారు క్లబ్ కి వెళ్ళారండి. షాపింగ్కి వెళ్తున్నట్టున్నారు. అవును. మీకు అభ్యంతరం లేకపోతే నా కార్లో వెళ్దాం. షూర్. ఈ బబ్లు గారిని అదిరించో బెదిరించో ఆ పిచ్చి పిచ్చి వేషాలు మానిపించాలి. లేకపోతే ప్రియ దగ్గర వాడి వేషాలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రియ నేను దక్కించుకోవాలి. నా ప్రియని కలుస్తా, నా కలల రానికి మెలకువ తెప్పిస్తా. ఈ ప్రపంచంలో నేను తప్ప మరో మగ పురుషుడు లేడనిపిస్తా. అరే బబ్లు, ఈ వాటితో నీ ఆట కట్టు. తాగాలి, నిద్రపోతే ప్రియ ఒళ్ళోనే నిద్రపోవాలి. ఇదేంటి, సినిమా ఆఫీసా, మ్యారేజ్ బ్యూరోనా? ఏదైతే మనకేంటే. పాప సూపర్గా ఉంది. మీరు చూడాల్సింది నన్ను కాదు, ముందు కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తెలుసుకోవచ్చా? ఓకే ష్యూర్, బట్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సత్య, శ్రీ సత్య. బ్యూటిఫుల్. చూడండి, పెళ్లికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐ మీన్ సన్నాయి ఉండాలి కానీ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేస్ట్. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా తాత మేజర్, మా నాన్న మేయర్, నేను ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటాను. ఆస్తా పర్వాలేదు. ఈ జన్మ నక్షత్రాలు, జాతకం ఇవన్నీ అంటారా? రేపు ఫోన్లో చెప్తాను. ఓకే, వస్తా.